డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అమ్మ మామూలుగా ఎవరైనా సరే ఒక ఏజ్ వచ్చిన తర్వాత 20 ఏళ్ళ అమ్మాయి ఇలా ఉండాలి, 30 ఏళ్ళ అమ్మాయి ఇలా ఉండాలి, 40 ఏళ్ళ అమ్మాయి అలా మనం ఏజ్ వైజ్ చూసుకుంటే ఈరోజు మాత్రం ఖచ్చితంగా 50 ఏళ్ళు దాటిన స్త్రీ ఎలా ఉండాలి? ఎందుకంటే కొంతమంది సింగిల్గానే ఉంటారు, మాకు బాగుంది కదా, మాకు కాళ్ళు చేతులు బాగున్నాయి, ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదని పిల్లల దగ్గరికి రాని పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. 50 కానీ 60 కానీ 70 కాని వాళ్ళు కూడా రాకుండా ఉన్నారు. సో 50 దాటిన వాళ్ళు ముఖ్యంగా స్త్రీలు ఎలా ఉండాలి? 50 దాటిన వాళ్ళు 40 దాటిన ఇప్పుడు దాటిన అంటే మీరు అన్నట్టుగా 35-40 అయిపోతాయి మాత్రము. అంటే ఇప్పుడు వచ్చే మరి ముఖ్యంగా లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మీకు కూడా తెలుసు, మనందరికీ తెలుసు. అమ్మాయిలకు అంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మనందరికీ తెలుసు అండి. కాబట్టి మీరు అంటే ఒక ఏజ్ లిమిట్ అంటే 40 ఏళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ఓపిక ఉంటుంది, కొంచెం ఉంటుంది. సో 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కంపల్సరీగా నేనే నాకే అనేది మాత్రం కంపల్సరీగా ఉండాలండి ఆడవాళ్ళకి మాత్రం. ఇన్ని రోజులు అంటే నీ పెళ్ళైపోయి 22-23 సంవత్సరాలకు పెళ్ళైనప్పటి నుంచి 50-55 సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు ఒకరి కోసమే బతికావు. నీ ఫ్యామిలీ కోసం, నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, నీ వంశం కోసం, అందరి కోసం బతికావే తప్ప నువ్వు నేనే అని ఎప్పుడు బతకలేదు కదా. చిన్న ప్రాబ్లమ్స్ వస్తే కూడా, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఏముందిలే, పిల్లలకు చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళకి డబ్బులు ఖర్చు అయిపోతాయేమో, ఇది తగ్గిపోతుందేమో అని చాలామంది నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్న ఆడవాళ్ళని నేను చాలామందిని చూశాను. 55 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తున్నా, నాకే ఓకే, ఇది నా కోసమే నేను ఉండాలి, ఇది నేనే అని మీరు అనుకున్నప్పుడు నేను అని మీరు అనుకోండి. నాకేంటి, నా భవిష్యత్తు ఏంటి, రేపొద్దున మూలబడితే ఏంటి అనేది కుటుంబ తాపత్రయం అనేది వదిలేసేయండి. 55 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనకున్న పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు, వాళ్ళ ఓన్ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ సంసారం వాళ్ళకు ఉంటుంది. ఎంతసేపు వచ్చి నా పిల్లలు వాళ్ళకి సంపాదించి పెట్టాలనేది వదిలేయండి. వాళ్ళు ఇంకోటి ఏంటంటే, మీరు సంపాదించి పెడితే వాళ్ళు తీసుకునే పరిస్థితుల్లో 80% 90% వాళ్ళు లేరు. వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇదివరకు ఏమిటంటే 18-19 సంవత్సరాలు రాగానే అమ్మ నువ్వు పెళ్లి చేసుకోగానే తలకాయ ఉంచుకొని తాళిబొట్టు కట్టించుకునే వాళ్ళు. ఇప్పుడు కాదండి, 30-32 సంవత్సరాలు అయిన తర్వాత కానీ ఒక ఇల్లు, ఒక కారు, ఒక బ్యాంక్ బ్యాలెన్సు, దాని తర్వాత అంత అయిన తర్వాత కానీ పెళ్లి చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళంతా ప్లాన్ చేసుకున్నారు. మీరెందుకు ఈ ఏజ్లో ఎందుకు తాపత్రయపడతారు? అయ్యో మా అబ్బాయి ఇంకా ఆఫీస్ నుంచి రాలేదని ఒక పిచ్చి తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. వాడు అక్కడెక్కడో తినేసి వచ్చి ఉంటాడు, ఈవిడ మందులు వేసుకోకుండా ఎదురు చూస్తా కదా, తినేసి వచ్చి ఉంటాడు. మా అమ్మ అయ్యో నేను తినకపోతే మా అమ్మాయి ఎదురు చూస్తుందో, నేను వెళ్ళిపోవాలి అని కూడా అట్లీస్ట్ ఫోన్ చేసి కూడా అమ్మ నేను ఇక్కడ తినేస్తున్నానని చెప్పట్లేదు. ఎందుకంటే ఏదో పార్టీ ఉందని. ఎస్, వాళ్ళ ఫ్యామిలీ అది, వాళ్ళ అంటే సర్కిల్ అది అట్లాగే ఉంటారు. కాబట్టి పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లల గురించి పట్టించుకోవడం మానేసేయండి. వాళ్ళ కోసం ఆస్తులు వద్దు. మరీ చెప్తున్నాను, మీ బ్యాంకులో అట్లీస్ట్ ఒక 3 లక్షల రూపాయలు మీకోసమే, ఇది అంటే మీరే సర్వహక్కులు ఉండేలాగా పెట్టుకోండి. మీకు అవసరం అయితేనే మీరు డ్రా చేసుకుంటే హక్కు పెట్టుకోండి. ఏముంది మా వాడు కదా, మా వాడు ఇస్తాడో ఇయ్యలేడో చెప్పలేము, అందరూ కాదు. కొంతమంది పిల్లలు ఎందుకమ్మా నీకేం అవసరం ఉన్నది, పెన్షన్ డబ్బులు కూడా తీసుకొని వాళ్ళకి అవసరం ఉన్నా కూడా ఇవ్వకుండా మందులు కొని తల్లిదండ్రులను చూసామండి. ఎందుకంటే నా పిల్లలే కదా, నా పిల్లలు నన్ను మోసం చేస్తారని ఒక తల్లికి ఒక పిచ్చి నమ్మకం. ఆ నమ్మకాలు పెట్టుకోకండి. మీ అకౌంట్లో మీరే పెట్టుకోండి. నిజంగా భగవంతుడు మీకు మంచి హెల్త్ ఇస్తే మీరు మీ పెళ్ళైనప్పుడు అంటే మీ వారు ఉన్నప్పుడు, మీ పిల్లలతో ఉన్నప్పుడు మీరు ఏది అనుభవించలేదో చక్కగా అంటే దేవుడు మీద నమ్మకం ఉంటే గుళ్ళకి వెళ్ళండి, ఫ్రెండ్స్ సర్కిల్లో తిరగండి, దాని తర్వాత మీకు కావాల్సింది కొనుక్కోండి, కావాల్సినట్టుగా మీ ఫ్రెండ్స్తో ఉండండి. నిజంగా ఈ 55 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎన్ని రోజులు గడిపారంటే ఎంతసేపు సంసారమే అంతే. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంటే మధ్యాహ్నం భోజనం గురించి ఆలోచిస్తారు, మధ్యాహ్నం భోజనం రెడీ అవుతుంటే రాత్రి గురించి ఆలోచిస్తారు, రాత్రి ఇంకా పడుకొని కళ్ళు మూసుకుంటే అయ్యో బాబాయ్ 12ంటికి అయ్యో పప్పు నానబెట్టలేదే, నేను పోయి తొందరగా పప్పు. ఎంతసేపు అదే పిల్లల బట్టలు, పిల్లల ఇస్త్రీలు, ఇవన్నీ కాదు. మరి నువ్వేంటి, నీ ఆరోగ్యం ఏంటి, రేపొద్దున నువ్వు మూలపడితే ఎవరు చూస్తారు అనేది ప్రతి ఒక్క స్త్రీ ఆలోచించుకోవాలండి. లేకపోతే మాత్రం ఏమవుతుందంటే పిల్లలకు టైం ఉంటే చూస్తారు, లేకపోతే లేదు. ఇంకొకటి ఏంటంటే ఇండిపెండెంట్గా బతకడం నేర్చుకోవాలండి.
ఆడవాళ్ళు మాత్రము అంటే హెల్త్ ప్రైవేట్ చేస్తే నేర్చుకోండి, కొన్ని అప్డేట్స్ నేర్చుకోండి, ఒక క్యాబ్ బుక్ చేసుకోవడం నేర్చుకోండి, కంపల్సరీగా నేర్చుకోండి. ఆ అకౌంట్కి వెళ్ళి మీ అకౌంట్ ఎట్లా డ్రా చేయాలో నేర్చుకోండి. తర్వాత ఆన్లైన్లో పేమెంట్స్ ఎలాగా అవి నేర్చుకుంటే పిల్లల మీద ఆధారపడకుండా ఉంటుందన్నమాట. ఎంతసేపు వచ్చి క్యాబ్ ఏమండి బయటకు వెళ్దాం, లేదండి మా అబ్బాయి రాలేదండి, నాకు క్యాబ్ బుక్ చేసుకోవడం తెలియదండి. వాడేమంటే అమ్మ ఇది కూడా రాదా నీకు అంటాడు. అంటే అతనికి టైము దొరికినప్పుడే నువ్వు వెళ్ళాలి. మరి నీ కోరికలు ఎప్పుడు చెప్పండి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే. సో ఇవన్నీ కంపల్సరీగా నేర్చుకోండి, కొన్ని చిన్న చిన్న నేర్చుకొని మీ ఆరోగ్యం మీరు చూసుకోండి. కంపల్సరీగా ఇంటి గురించి, ఇంటి పిల్లల గురించి, మీ పిల్లల గురించి తాపత్రయపడకండి. మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఈ కాలంలో 55 సంవత్సరాలు వచ్చిన తర్వాత చిన్న ప్రాబ్లమే రేపొద్దున పెద్ద ప్రాబ్లం అయ్యి డాక్టర్ అదేంటమ్మా నీకు ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉన్నప్పుడు ఈ రోజు ఎందుకు వచ్చావు ఇప్పుడు ముదిరిపోయింది అన్నప్పుడు ఏం చేస్తారు? అప్పుడు మళ్ళీ పిల్లలు అంటారు అదేంటమ్మా కొంచెం ఉన్నప్పుడు చెప్పొచ్చుగా నువ్వు, ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత ఎందుకు మేము అంటే మిమ్మల్ని తీసుకెళ్ళామా మేము హాస్పిటల్లో, మళ్ళీ వాళ్ళు మన మీదనే అంటారనమాట. కాబట్టి నేనే నా కోసమే నీ డబ్బుల మీద సర్వాధికారాలు మీరే పెట్టుకోండి. రేపొద్దున ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఏమీ తీసుకెళ్ళరండి. మనం పోయిన తర్వాత ఏది ఉన్నా కూడా చిన్న దారంతో సహా అన్నీ వాళ్ళకే, మనం ఏమీ తీసుకెళ్ళాం అంతేనా. మీరు రాసినా రాయకపోయినా రేపు వీలునామా రాయకుండా మీ పిల్లలకే వస్తుంది. అది ఎవరు పక్కన వాళ్ళు తీసుకోరు. ఎందుకు వాళ్ళ గురించి తాపత్రయం? కొంతమంది నేను చూసానండి, ఒక ఫ్యామిలీలో పాపం అతనికి కిడ్నీ ప్రాబ్లం వస్తే మేము చెప్పాము అంకుల్ హాస్పిటల్కి వెళ్ళండి, వద్దమ్మా పిల్లలకు నేను చచ్చిపోతే ఈ అనవసరంగా పైసలు ఎందుకు అని చెప్పేసి దాచిపెట్టి రాష్ట్రకి 2 కిడ్నీలు పాడైపోయాడు. పిల్లలు అనుభవిస్తున్నారండి ఇప్పుడు కోట్ల ఆస్తులు. ఎందుకంటే పిల్లల కోసం నువ్వెందుకు అంత బలి కావాలి? అందుకని ప్రతి ఒక్కరికి నేను దయచేసి చెప్తున్నా, అంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ నా కోసమే, నా హెల్త్ కోసమే అనేది ఇంకెప్పుడు మన కోసం మనం ఎప్పుడు బతుకుతాం చెప్పండి? స్వార్థంగా బతకాలి. రేపొద్దున అంటే పిల్లలకు ఇవ్వకుండా ఏం చేస్తాం చెప్పండి? పోయిన తర్వాత ప్రతి ఒక్కటి పూచిక పుల్లతో సహా పిల్లలకే వస్తుంది. మీరు వీలునామా రాసినా రాయకుండా లీగల్గా వాళ్ళే మీ పిల్లలు, వాళ్ళకే వస్తుంది. భార్యకు వస్తుంది, పిల్లలకు వస్తుంది. భార్య పోతే భర్త ఆస్తులన్నీ వాళ్ళకే వస్తాయి. ఇంకెందుకు చెప్పండి ఈ తాపత్రయం? ఇంకా ఒక బిల్డింగ్ కట్టాలి, ఇంకొక ఫ్లాట్ కొనుక్కోవాలి, ఇంకొక స్థలాలు కొనుక్కోవాలి, పెన్షన్ డబ్బులన్నీ ఆ పెన్షన్ డబ్బులతో కూడా మళ్ళీ కొంటారు వీళ్ళు. అందుకని అసలు వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఎంతెంత ఉంటుందో వాళ్ళ పర్సులలో కానీ, అవునండి చాలా దాచుకుంటారు, డబ్బాలలో కానీ, బీర్వాలు వాళ్ళ బట్టల కింద కానీ, పిల్లల కోసం, మనవాళ్ళ కోసం, మనవరాళ్ళ కోసం వీళ్ళ డబ్బులు వీళ్ళ మందులు వేసుకోకుండా ఇప్పుడు ఈ యంగ్స్టర్స్ అందరి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటున్నారండి. తప్పకుండా వాళ్ళకి ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ మనకంటే అంటే పెద్దవాళ్ళకన్నా పిల్లలకే బాగా తెలుసు అండి. వాళ్ళు అన్ని ప్లాన్ చేసుకున్న తర్వాత, ఒక ఇల్లు కొనుక్కున్న తర్వాత, ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న తర్వాత, ఒక కారు కొనుక్కున్న తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. మరి మా అప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవాలి అంటే చెప్పగానే చేసుకున్నాం అంతే. ఆడికి ఉద్యోగం ఉందా, పాడుందా, ఇంకొకటి ఉందా ఏమీ తెలియదు, మాకు చేసుకున్నాం. కానీ ఇప్పుడు చేసుకోవట్లేదు. నిజంగానే ఇది మంచిదే. మరి అట్లాంటి పిల్లల కోసం మీరెందుకు అంత తాపత్రయపడతారు? ఎంతసేపు మందులు వేసుకోకుండా ఇంకా మా వాడు రాలేదే, మా కొడుకు రాలేదే, మా కూతురు రాలేదే అని నీ ఆరోగ్యమే పాడైపోతుంది. మళ్ళీ వాళ్ళు చెప్పే మాట వినేంత టైం కూడా వాళ్ళకు ఉండదు. పోనీ స్పెండ్ చేయడం రాగానే ఏం నాన్న ఇంత లేటుగా వచ్చావు, నిన్ను ఎవరు ఉండమన్నారమ్మా, నువ్వు మందులు తిని నీకు తెలీదా, మందులు వేసుకొని తిని పడుకోకపోయావా, నీ ఎవరున్నారు నీకు తెలీదా, బయటకు వెళ్ళి మళ్ళీ ఉల్టా వీళ్ళకే మాటలు ఎందుకు చెప్పండి? అందుకని దయచేసి ఒక ఏజ్ వచ్చిన తర్వాత తప్పకుండా మీకోసమే మీరు బతకండి. ఇంకా ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. ఇది వరకు లాగా 100 సంవత్సరాలు ఎవరు లేదు, 50కే లేదు. అందుకని మీ స్వార్థం కూడా మీరు చూసుకో. మీ పిల్లలకు కంపల్సరిగా తల్లిదండ్రులుగా మనదే బాధ్యత. కానీ ఫస్ట్ ఒక ఏజ్ వచ్చితే నేను అనుకున్న తర్వాత పక్క వాళ్ళ కోసం ఆలోచించండి. మీరు అన్నది కరెక్ట్ అమ్మా. స్వార్థంతో మాత్రం ఖచ్చితంగా బతకాలి. ఆ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళ జీవితాన్ని ధార పోస్తూనే ఉన్నారు. అనవసరంగా కొడుకు కోడల మధ్యలో కల్పించుకోవడము, లేకపోతే అల్లుడు కూతురు మధ్యలో కల్పించుకోవడము, ఇవన్నీ అడగకుండా సలహాలు ఇవ్వడం, ఇవన్నీ ఎవడు వినట్లేదండి. ఇప్పుడు ఎవరు సలహాలు వింటున్నారు? నేను ఎవరు అడిగారమ్మా, మేమేదో కొట్లాడుకుంటున్నాము, కొడుకు కూడా ఒక మాట అనుకుంటే ఇప్పుడు మధ్యలోకి వెళ్ళిపోద్ది. ఏమైందంటే నీకెందుకమ్మా మేమేదో అనుకుంటున్నాం అంటున్నారు. వీళ్ళకెందుకు? అందుకనే ప్రతి తల్లి తండ్రి కూడా నేను చెప్తున్నా, వాళ్ళు అడుగుతేనే మీ సలహా ఇవ్వండి, లేకపోతే నాకు తెలియదు బాబా అని ఊరుకోవాలి అంతే. థ్యాంక్ యూ.